హలో హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ రెస్టారెంట్ మాదిరిగా చికెన్ వండబోతున్నాము. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. దీనికి ఉల్లిపాయలు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్టు పడుతున్నాను. ఉల్లిగడ్డ పేస్టు ఇలా మెత్తగా చేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్టు రెడీ. 5 నిమిషాలు అయిందండి. దీన్ని ఒక బౌన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన పదార్థాలు ముందుగా ఇందులోకి కావాల్సినవి పుదీనాకు మరియు కొత్తిమీరాకు తీసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇందులోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ముందుగా ఇందులోకి ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. సగం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరాకు పుదీనా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పసుపుని వేసుకోవాలి తగినంత. తగినంత కారము, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముందుగా మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ని ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్లోని వాటర్ కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది గ్రేవీ అయ్యేదాకా ఉడికించుకోవాలి. బాగా నూనె పైకి వచ్చేలాగా అంతవరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీని నూనె పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. నూనె మొత్తం పైకి వచ్చింది. చూసారు కదండి, నూనె అంతా ఎలా పైకి వచ్చింది. గ్రేవీ రెడీ అయింది. ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి చికెన్ ముక్కలు వేసుకోవాలి. ముక్కలను ఇందులో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పైన వాటర్ వేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ మూత తీసుకొని చూడండి ఎంత బాగుందో. ఇందులో కొద్దిగా నేను కస్తూరి మేతి వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పెట్టినావా? పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము ధనియాల పొడి,
వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్ చికెను రెడీ. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. మీకు సూప్ కావాలనుకుంటే సూప్ పెట్టుకోండి, దగ్గర కావాలనుకుంటే దగ్గరగా చేసుకోండి. రెస్టారెంట్ మాదిరి చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూడండి, కామెంట్ చేయండి.